అరుచుడు బంద్ చేసి, ఒర్రుడు బంద్ చేసి, అబద్ధాలు ఆడుడు మానేసి ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలని మంత్రి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 3 ఏళ్లుగా అద్దు అదుపు లేకుండా ఒర్రుడు ఒర్రకుండా ఒర్రినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడని భావిస్తున్నా. ఆయనకు అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే కూడా కళ్ళు తెరుస్తాడని భావిస్తున్నా. ఏదైనా ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ వస్తే ఆహ్వానించాల్సినటువంటి ఆ ప్రాంత ప్రతినిధి ఈ కాళేశ్వర ప్రాజెక్టును వ్యతిరేకించడం దుర్మార్గం, దౌర్భాగ్యం. దాంట్లో ముందు వరుసలో దుద్దిల్ల శ్రీధర్ నిలబడడం ఆశ్చర్యకరం. ఇంత పెద్ద ప్రాజెక్టు 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంతని నియోజకవర్గంలోనే నీళ్లు నిలబడి ఉంటున్నాయి. ఇది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిని తలపించే విధంగా మారుతున్నటువంటి తరుణంలో ఈ ఐరన్ లెగ్గులు ఇద్దరు వచ్చి దానిలో కళ్ళల్లో కారం పోసుకున్నారు దుద్దిల్ల శ్రీధర్, రేవంత్ రెడ్డి గారు. కనుక ఇప్పటికైనా ఆ దుష్ప్రచారాన్ని మానుకోవాలి, కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ తమ్మిడి అట్టి దగ్గర ప్రాజెక్టు కడితే బాగుండని ఒర్రిండ్రు వీళ్ళు. తమ్మిడి అట్టి దగ్గర 3 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు, దానికి ఒక ప్రతిపాదన కూడా పెట్టలేదు ఇదే సోకాళ్ళు కాంగ్రెస్ సన్నాసులు. కనుక తమ్మిడి అట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు కూడా కేసీఆర్ గారు ఒకరే ఆలోచన కాదని, అది ఒక క్యాబినెట్ నిర్ణయమే కాదని, క్యాబినెట్ నిర్ణయంతో పాటు ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ లోతైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ను కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టిందని నిన్న హైకోర్టు తేల్చి తెప్పింది. ఇకనైనా ఇంకా ఈ అజ్ఞానులకు జ్ఞానం రావాలని మరి నేను వారికి సూచన చేస్తున్నా. మరి ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని కూడా నిన్న కోర్టు మందలించింది. కేసీఆర్ గారి పేరును వారి పర్మిషన్ లేకుండా వారిని రాజకీయంగా మరి అవాసు పాలు చేయడానికి మరి ఇది చట్ట విరుద్ధమని, చట్టాన్ని ఉల్లంఘించినట్టని హైకోర్టు తేల్చి చెప్పింది. కేసీఆర్ గారితో హరీష్ రావుతో పాటు ఆ రోజు పనిచేసినటువంటి అధికారులను కూడా మీరు వాళ్ళను బదనాం చేసిర్రు, అబాస్ పాలు చేసిర్రు ప్రజలలో. అది కూడా వ్యతిరేకమే, చట్ట వ్యతిరేకం అని చెప్పింది హైకోర్టు. కనుక దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి అయితే కళ్ళు తెరవడని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు, ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తాడు. ఆయనతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, అందుకే కేటీఆర్ గారు అన్నట్టు ఇది దండుపాలెం ముఠా అన్నాడు. ఈ దండుపాలెం ముఠాని, అంతే కదా, దండుపాలెం బ్యాచ్ అన్నాడు. ముఠా అన్న బ్యాచ్ అన్న ఒకటే. సో దండుపాలెం బ్యాచ్కి అర్థం కాకపోయినా సమాజానికి అర్థమవుతున్న సమాజం చూస్తున్నారు. నిన్న మేడిగడ్డ కాడికి పోయిండు. మొన్న మేడిగడ్డ కాడికి పోయి కాన్వాయ్ తోటి 10 వెహికల్లతోటి పోయిండు. కాన్వాయ్ బ్యారేజ్ మీద నుంచి పోయి కిందికి వెళ్ళి, కింద ఎక్కడైతే ఆ పగుళ్ళు వచ్చినాయి ఆ పగుళ్ళని చూసి వచ్చిండు కాన్వాయ్ తోటి. ఫార్చునర్ వెహికల్లో ఏదో వెహికల్లో పోయిండు. వెహికల్లో పోయి వచ్చి మళ్ళీ నసూరు వెళ్ళి కాడ కాలేజ్ ఎందుకు మేడిగడ్డ కూలిపోయింది అంటాను. కళ్ళున్నాయా, కళ్ళు లేవా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా లేదా అర్థమైతే లేదు. అసలు చూస్తూళ్ళ కనబడుతున్నది బ్యారేజ్ మొత్తం నిలబడి ఉన్నది. 3 వర్షాలను తట్టుకొని, లక్షల క్యూసెక్లను తట్టుకొని బ్యారేజ్ నిలబడి ఉన్నది. బ్యారేజ్ నిలబడమే కాదు, ఎక్కడైతే కుంగిపోయిన 2 పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్ల దగ్గర కూడా మళ్ళా ఇంచు జరగలేదు. ఏదైతే 3 సంవత్సరాల కింద కుంగిపోయిందో గక్కడనే కుంగిపోయి ఉన్నది. దాని మీదకి వెళ్ళి వెహికల్ పట్టుకొని పోయిండు. వెహికల్ పట్టుకొని పోయి వచ్చి నసుడు వెళ్ళి కాడికి వచ్చి కాళేశ్వరం కూలిపోయింది అంటుండు. ఏం మనిషి నాయన నువ్వు? నీకు ఎన్నడూ జ్ఞానం వస్తుందా? నీకు జ్ఞానం లేదు, నీ పక్కకున్న సన్నాసులకు జ్ఞానం లేదు. వీళ్ళని ఏమనుకోవాలి మనం? కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలివిగా గ్రామం నుంచి మా నాయకత్వం వరకు, అంటే గ్రామాలలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నుంచి మా కేసీఆర్ గారి దగ్గర లాంక దుష్ప్రచారం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ సన్నాసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి హైకోర్టు తీర్పును శిరస వహించి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నారు వాతావరణ శాఖ. ఈసారి వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉంటే
నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే కరెంటు రోజు పోతున్నది మంత్రి పట్టణంలో, రోజు ఒక 10 సార్లు పోతున్నది. కనుక ఇంకా విపత్తు ముందు ముందు పెద్ద ఎత్తున సంభవించే ప్రమాదం ఉన్నదని మరి అధికారులు హెచ్చరించినా కూడా ఇంకా కాళేశ్వరంలో నీళ్ళు ఆపకపోతే మీరు ఉరకడానికి కూడా స్థలం దొరకది, అంత లెవెల్లో ప్రజల వ్యతిరేకత వస్తుంది. కనుక ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారాన్ని ఆపి కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి దాన్ని రైతులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తూ ఇకనైనా మంత్రిని ఎమ్మెల్యే కూడా కళ్ళు తెరవాలి. మంత్రిని ఎమ్మెల్యేకు ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే అంత పెద్ద ప్రాజెక్టును వృధాగా చేయడము. ఎందుకంటే మంత్రిని ఎమ్మెల్యే ఎందుకు వృధా? ఆయనకి నీళ్లు ఉంటేందో నీళ్ళు లేకుంటేందో తెలియదు. వ్యవసాయ కుటుంబం కాదు, వ్యవసాయదారులు అంటే ఎవరో తెలియదు. నోట్ల సంచులు పట్టుకొని వచ్చుడు, ఓట్లను వేయించుకున్నాడు పోవడము కుటుంబానికి అలవాటైంది కనుక ఆ కుటుంబానికి నీళ్లు తెలియదు కనుక కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఆ రైతుకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన ఆ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళన్నా మీ నాయకుడికి చెప్పి కళ్ళు తెరిపించండి. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ముఖ్య పాత్ర తుతిల శ్రీధర్ వహించాలి. దాన్ని పునరుద్ధరణలోకి తీసుకురావాలి. నీ బాధ్యత ఎక్కువ ఉన్నది. నీ అయ్యా నువ్వు ఎన్నడూ కూడా ఒక కాలు అడ్డం పెట్టో చెక్ డ్యామ్ కట్టో నీళ్ళు ఇయ్యలేదు ఈ ప్రాంతంలో. మానేరులో నీళ్లు పోతున్నాయి, గోదావరిలో నీళ్లు పోతున్నాయి. గోదావరి గడ్డ మీద ఉన్న వాళ్ళకు, మానేరు గడ్డ మీద ఉన్న వాళ్ళకు మంచిళ్ళు కూడా అయిపోయలేదు మీరు. ఇవాళ మేము వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అయిపించినాం, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినాం, చెక్ డ్యాములు కట్టినాం, గొప్పగా వ్యవసాయాన్ని స్థిరీకరించినాం, గొప్పగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. కనుక ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, రేవంత్ రెడ్డి అహంకారానికి ఇది పరాకాష్ట. రేవంత్ రెడ్డి అహంకారానికి ఇది పరాకాష్ట. రేవంత్ రెడ్డి అహంకారానికి హైకోర్టు తీర్పు చెప్పు దెబ్బ లాంటిది అనేది ఇప్పుడు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి అహంకారానికి హైకోర్టు తీర్పు చెప్పు దెబ్బ లాంటిది. ఇది మనం సమాజానికి చెప్పాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి, రేవంత్ రెడ్డి క్యాబినెట్ అంతా కూడా కళ్ళు తెరిచి, కాళేశ్వరం ప్రాజెక్టే మన అందరికి కూడా శ్రీరామ రక్ష, కాళేశ్వరం ప్రాజెక్టే మనకు అన్నం పెట్టేది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదనేది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ హైదరాబాద్ దాకా కాళేశ్వరం ప్రాజెక్టు లింకు అనేక బ్యారేజ్లు, పైప్ లైన్లు, కాలువలు, సబ్స్టేషన్లు, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు, ఇవన్నీ అనుసంధానమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాడ పిల్లర్ గుంగుత కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందని సన్నాసులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాళేశ్వరం ప్రాజెక్టే మన రైతాంగానికి దిక్కనేది గమనించండి అని కోరుతూ, ఖచ్చితంగా ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మరి కనువిప్పు చేస్తుందని భావిస్తున్నా. జై తెలంగాణ.